భీకరమైన గాలులు వర్షాలు వైజాగ్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఒక్క రోజులోనే ఎదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. వైజాగ్ నగరంలోని చినవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, జీవీఎంసీ ఆఫీస్, సీతంపేట రోడ్లలో తీవ్రమైన ఎదురుగాలులు వణికించాయి. ఈ గాలుల వల్ల చాలా చోట్ల చెట్లు నేల కూలిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాలు, ఎదురుగాలుల హెచ్చరికలు జారీ చేసింది. ఈ 3 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. మన్యం జిల్లా కుమరాడ మండలంలో కళ్లికోట, పాత కళ్లికోట గ్రామాల్లో 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్తో ఒరిస్సాలో కురుస్తున్న వర్షాలకు నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకున్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం గోపాల్పూర్ సమీపంలో దక్షిణ ఒడిశా వద్ద తీరం దాటింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలిన వాయుగుండం ఒడిశా తీరాన్ని దాటింది. ఇదే దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కొద్దిసేపట్లో క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. వెదర్ అప్డేట్స్ అండ్ అలాగే ప్రస్తుతం పరిస్థితి గురించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఏంటి పరిస్థితి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? దాదాపు 3 జిల్లాలు కూడా అతలాకుతలం అయిపోయాయి అంటున్నారు. ఇక్కడ ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఈ వర్ష ప్రభావంతో అయితే ఎక్కడికక్కడైతే మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మన్యం జిల్లా కుమరాడు మండలంలో కల్లికోట, పాత కల్లికోట గ్రామాల్లో 100 ఎకరాలు అయితే పూర్తిగా నీటి మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఈ యొక్క వాయుగుండం ఏదైతే ఎఫెక్ట్ అయితే ఉందో అదంతా కూడా ఒరిస్సాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ప్రభావంతో నాగావళి నది అయితే ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితితో అయితే తోటపల్లి డ్యాం కావచ్చు, అలానే ఈ యొక్క తోటపల్లి డ్యాం పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క నీటి మునిగిన గ్రామాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు 103 ఎకరాల అరటి తోటతో పాటు అలానే 120 ఎకరాలు పూర్తిగా ఈ సాగు చేసుకునే వరి సాగు చేసుకునేదంతా కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. దాదాపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాన్ని ఆనుకుని వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో అయితే గోపాలపురం సమీపంలో దక్షిణ ఒడిశా వద్ద అయితే తీరం అయితే దాటింది. ఆ తీరం దాటిన సమయంలో అయితే 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువు దిశగా అయితే వాయుగుండం ఒడిశా తీరాన్ని తాకిన పరిస్థితి అయితే ఉంది. ఈ సమయంలో 65 నుండి 75 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీసిన ప్రభావం అంతా కూడా ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ యొక్క 3 జిల్లాల్లో కూడా భారీగా అయితే దీని ప్రభావం అయితే కనిపించిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పైనుండి కానీ వర్షంతో వచ్చిన వాటర్ పరిస్థితుల్లో అయితే బాగా అయితే నీటి మునిగిన పరిస్థితి కనిపించడంతో ప్రజలంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఈ వాటర్ పూర్తిగా రావడంతో గడ్డలు వాగులు పొంగడంతో అలానే విద్యుత్ స్తంభాలు నెలకొరిగిన పరిస్థితితో అయితే రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క సముద్రం మొత్తం కూడా ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్నదంతా కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి ఉంది. ఒడిశా గోపాల్పూర్ దగ్గర అయితే తీరం దాటింది, కానీ దాని ప్రభావం విశాఖ నుండి అవతల శ్రీకాకుళం వరకు పూర్తిగా తీరం వెంబడంతటా కూడా ఈ యొక్క ప్రభావం అయితే ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకి అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. విద్యాశాఖ కూడా వాళ్ళ పైన ప్రస్తుతం ఈ రోజు అయితే సెలవు ప్రకటించిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుండి కూడా ఎడతెరపు లేకుండా 3 జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరులో అలానే భారీ వర్షాలు కురిసే మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. అలానే ప్రధాన పోర్టులు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, గన్నవరం, కాకినాడ, అలానే ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రెడ్ 3వ ప్రమాద నెంబర్ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు అవతల తెలంగాణ
జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి. ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఈ యొక్క వరద బీభత్సం పైన అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కూడా గత రాత్రి కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు కానీ ఈ యొక్క చెట్లు కానీ కూలిన వెంటనే వాటన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఈ మన్యం జిల్లా కొమరాడ్ మండలంలో పాత కల్లికోట గ్రామాల్లో 100 ఎకరాలు నష్టపోవడంతో అక్కడ స్థానికులైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారికి తమ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించాలని అయితే వారు కోరుకోవడం అయితే జరుగుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.